Hey guys, welcome or welcome back to my channel. I hope all are doing well. So in this particular video, I'm gonna talk about Kendra Vidyalaya schools and Navodaya Vidyalaya schools vacancy అనేది వచ్చింది కాబట్టి చాలా మంది పీజీటీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు, బీఈడీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇది సెంట్రల్ లెవెల్ పోస్ట్ కాబట్టి పీజీటీ అండ్ బీఈడీ కంప్లీట్ అయిన వాళ్ళు పీజీటీకి అప్లై చేసుకోండి గైస్, మిస్ అవ్వకుండా. ఓకేనా, సెంట్రల్ పోస్ట్ కాబట్టి అండ్ దీనికి నెగటివ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలి. లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, ఐసీటీ, జనరల్ అవేర్నెస్. సో ఈసారి అయితే పెడగాజీ వాళ్ళు తీసేశారు కాబట్టి సో జనరల్ అవేర్నెస్, ఐసీటీ అండ్ రీజనింగ్ మీద బాగా ఫోకస్ పెట్టండి. అండ్ ఇంగ్లీష్, జనరల్ హిందీ కూడా మీ లాంగ్వేజ్, మీ రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో వాటన్నిటి మీద మీరు ఎక్కువ ఫోకస్ పెడితే ఒకసారి ట్రై చేయండి. ఆయన కేవీఎస్, ఎన్విఎస్ ఫీజ్ అనేది చాలా ఇంక్రీజ్ చేశారు, బట్ పర్లేదు, పోస్ట్ కాబట్టి మనకు జాబ్ కావాలి కాబట్టి మనం అప్లై చేసుకోవాలి గాయస్. మీరు మనీ గురించి ఆలోచించకండి, మళ్ళీ పోస్ట్ వ్యాకెన్సీ ఎప్పుడు ఇస్తారో తెలీదు. సో మీరందరూ అయితే అప్లై చేసుకోండి. 2000 ఫీజ్ యాక్చువల్లీ ఇది. సో పర్లేదు, మనం అందరం అప్లై చేసుకుందాం. ఐ ఆల్సో గోయింగ్ టు అప్లై. సో నేను కూడా అప్లై చేసుకుంటాను. December 4 is the last date for Kendra Vidyalaya schools and Navodaya Vidyalaya school post vacancies కోసం. ఓకేనా, టీజీటీ, పీజీటీ, హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపల్ అన్నీ ఉంది. ఓకేనా, సో ఇంకా ల్యాబ్ అటెండెన్స్ వాళ్ళది కూడా ఉంది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నాట్ ఓన్లీ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు, బీడీ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరందరూ అయితే మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి గాయస్. సో దాట్ ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తేనే కదా మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ద ఎగ్జామ్. సెంట్రల్ లెవెల్కి మనం ఎలిజిబుల్ అవుతామా కదా. మీరందరూ ఓన్లీ తెలంగాణ స్టేట్లో ఉండాలని కోరుకోకండి. ఓకేనా, మీరందరూ సెంట్రల్ లెవెల్ పోస్ట్ కూడా మనం క్రాక్ చెయ్యాలి అనే కాన్సెప్ట్ అయితే మీరు అందరూ పెట్టుకోండి. మీ అందరికీ రీజనింగ్ అయితే చాలామంది ఉంటారు, రీజనింగ్ ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే ఒకసారి మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఓకే, తర్వాత జనరల్ అవేర్నెస్, అది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ కాబట్టి జనరల్ అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. నార్మల్గా జనరల్ ఇంగ్లీష్, హిందీ, గ్రామర్ మనం ఎక్కువ ఫోకస్ పెట్టము, బట్ ప్రతి ఎగ్జామ్కి జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అనేది మ్యాండేటరీ అయిపోతుంది. కాబట్టి మీరందరూ ఇప్పటి నుంచి వెళ్ళి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రామర్ మీద, హిందీ గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఓకేనా, అండ్ దెన్ ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ బేసిక్స్ గురించి ఎవరికి తెలియదా, అందరికీ తెలుసు. దట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్. సో మీరు ఒకవేళ కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువ, చాలామంది ఉంటారు, ఒక్కరికి కాదు చాలామంది ఉంటారు, ఎవరైతే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ లేకపోయినా కూడా వాళ్ళకి కంప్యూటర్ గురించి చాలా నాలెడ్జ్ ఉంటుంది గాయస్. సో మీ అందరికీ ఆల్రెడీ అన్నీ తెలుసు. ఒక్కసారి మీరు సిలబస్ చూడండి, సిలబస్ చూసి మీరు అనలైజ్ చెయ్యండి. ఓకేనా, ఒక్కరోజు మీరు టైం తీసుకొని సిలబస్ అనేది అనలైజ్ చేయండి. అనలైజ్ చేసిన తర్వాత ఎస్ యూ కెన్ డూ ఇట్ అని కాన్ఫిడెంట్ పెట్టుకొని మీరందరూ అయితే పోస్ట్కి అప్లై చేసుకోండి. ఓకేనా, మిస్ అవ్వకుండా మీరైతే అందరూ పోస్ట్కి అప్లై చేసుకోండి. ఓకే, సో పర్లేదు, 2000 రూపీస్ ఫీజ్ మనం అందరం పే చేద్దాం, ఎందుకంటే పోస్ట్ కావాలి మనకి కాబట్టి. అందరికీ ఒక జాబ్, ఇండిపెండెన్సీ అనేది ఉండాలి కాబట్టి మనం జాబ్కి కొట్లాడాలి, ఫైట్ చేయాలి. సో మళ్ళీ డిఎస్సి ఎప్పటి వరకు వస్తుందో మనం చెప్పలేము. సో కేవీఎస్, ఎన్విఎస్కి అప్లై చేసుకోండి. పీజీటీ, టీజీటీ, హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో, ల్యాబ్ అటెండెన్స్ చాలామంది ఉన్నారు, నర్సింగ్ కూడా ఉంటుంది పోస్ట్, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఓకే, మిస్ అవ్వకుండా మీరు అందరూ అప్లై చేసుకోండి. ఓకేనా, అండ్ ఒకసారి మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకొని చూడండి ఏమేమి ఉంది సిలబస్, దాంట్లో మంచిగా అనలైజ్ చేయండి. ఓకే, సో చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, చాలా యూట్యూబ్ సోర్సెస్ ఉన్నాయి మనకి ఫ్రీగా. మన కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రీజనింగ్ టాపిక్ తీసుకోండి, చాలా ప్లేలిస్ట్ మీకు వచ్చేస్తుంది. రీజనింగ్ ఒక పర్టికులర్ టాపిక్ ఉంది. ఓకేనా, ఇన్ఈక్వాలిటీస్ అయినా, లేకపోతే నెంబర్ అండ్ సిరీస్ అయినా, లేకపోతే సిలాజిజం అయినా, ఏదైనా సరే ప్రతి ఒక్కటి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పర్టికులర్ వీడియో అనేది వస్తుంది. డైరెక్షన్ గురించి వస్తుంది, చాలా వీడియోస్ ఉంటాయి. నాట్ ఓన్లీ రీజనింగ్, ఐసీటీ, ఇంగ్లీష్, హిందీ, చాలా మంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు మన యూట్యూబ్లో, ఫ్రీ సోర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అక్కడ నుంచి యూటిలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి మనం కోచింగ్ తీసుకుంటేనే అవుతుంది అని అనుకోకండి. ఓకేనా, ఫ్రీ సోర్సెస్ని కూడా యూటిలైజ్ చేసి కూడా చాలామంది దే ఆర్ బెనిఫిటింగ్ దెమ్సెల్వ్స్. ఓకే, వాళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నారు, మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో ఒక్కసారి మీరు
మీకు కావాలి అనుకుంటేనే మీకు ఏదైనా సాధించగలుగుతారు. లేదు మన వల్ల కాదు అని ముందే యూ విల్ స్టెప్ బ్యాక్ ఫార్వర్డ్ అంటే నథింగ్ విల్ బీ హ్యాపెన్ గోనా బీ ఇన్ యువర్ లైఫ్. ఓకే, బీ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ అనేది పెట్టుకోండి. పర్లేదు నేను ట్రై చేస్తాను అనే కాన్సెప్ట్ అయితే అందరు పెట్టుకొని మీరందరూ అప్లై చేసుకోండి. ఓకేనా, December 4th ఈజ్ ద లాస్ట్ డేట్. మీరందరూ వెళ్ళి అప్లై చేసుకోండి గైస్, మిస్ అవ్వకుండా. ఓకే, ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. సో మళ్ళీ నేను ఏం ఇన్ఫర్మేషన్ చెప్పలేదని మాత్రం చెప్పకండి, నేను మిస్ చేసుకున్నా అనే బాధ అయితే పెట్టుకోకండి తర్వాత అందరికీ జాబ్ వచ్చిన తర్వాత. సో మీరందరూ రిస్క్ తీసుకొని, లైఫ్లో రిస్క్ తీసుకుంటేనే ఏదైనా అవుతుంది. ఓకే, అప్లై చెయ్యండి, అప్లై చేసుకొని గట్టిగా చదివి మీరు ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ మీ వీక్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకోవాలి గాయ్స్. ఓకే, వేర్ ఆర్ మై వీక్ ఏరియాస్, గ్రామర్ మై వీక్ ఏరియాసా, లేకపోతే రిమైనింగ్ రీజనింగ్ ఏరియాస్ ఆర్ మై వీక్ ఏరియాసా, అవన్నీ అనలైజ్ చేయండి. దాని మీద మీరు వర్క్ చేయండి. ఒక రోజులో అన్నీ రాదు, మనం దాని గురించి చదువుకుంటేనే మనకు వస్తుంది. ఓకేనా, సో ఆ కాన్సెప్ట్ అందరికీ తెలుసు అని అనుకుంటాను. ఓకే, సో ఆల్ ద బెస్ట్, అప్లై చేసుకోండి, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గాయ్స్. ఓకే, బాయ్.